హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇదైతే ట్యూస్డే వ్లాగ్ అండి. మార్నింగ్ అయితే నేను లేచేసరికి 6 o'clock అయ్యింది. ఇంకా 6కి లేచి ఫస్ట్ అయితే బ్రష్ చేసేసుకుని జడ అయితే చక్కగా వేసేసుకుని అయితే షానుని క్రికెట్కి పంపించాలండి. సో షానుని అయితే క్విక్గా రెడీ చేసేస్తాను. షాను అయితే లెగిసిపోయి మార్నింగే ఒక గ్లాసు వేడి నీళ్ళు అయితే తాగుతుందండి. తాగేసి ఇంకా వాష్రూమ్కి అయితే వెళ్ళిపోతుంది. తర్వాత ఇంకా వచ్చి బ్రష్ అవి చేసేసుకుని యూనిఫామ్ అయితే వేసుకుంటుంది అనమాట. ఇంకా అది వేసుకున్న తర్వాత మా వారి లోపల జావ అయితే చల్లారి పెడుతూ ఉంటారు. నేను క్విక్గా దానికి జెల్ అయితే వేసేస్తానండి. ఇంకా ఒక గ్లాసు రాగి జావ తాగేసి క్రికెట్కి అయితే వెళ్ళిపోతుంది. ఒకవేళ రాగి జావ లేనప్పుడు కొంచెం పాల్లో ఓట్స్ అయితే వేసుకుని అది తినేసి అయితే వెళ్తుంది అనమాట. ఇంకా లేకపోతే డ్రై ఫ్రూట్స్ ఏమైనా నానబెడితే అవి ఇస్తాను, అవైనా తింటుందండి. కొంచెం ఏదో ఒకటి పెట్టే పంపిస్తాను, ఎందుకంటే నైట్ ఎప్పుడో పడుకుని పోతారా, మళ్ళీ మార్నింగ్ ఫుడ్ ఏమీ లేకపోతే అక్కడ ఎక్సర్సైజ్ అవి చేసి నీరస పడిపోతుంది అనేసి కొంచెం ఏమైనా తాగిచ్చి తినిపించి పంపిస్తాను అనమాట. అలాగని మరీ స్టమక్ హెవీగా పెట్టాను, చాలా లైట్గా పెట్టి అయితే పంపిస్తానండి. వెళ్ళిపోతుంది ఇంకా షాను అయితే క్రికెట్ క్లాస్కి వెళ్ళిపోయిందండి. ఇంకా త్వరగా వంట పని అయితే స్టార్ట్. స్టవ్ మీద అయితే బియ్యం కడిగి పెట్టేశానండి. ఇంక ఈ రోజు ఇడ్లీ వేస్తాను కాబట్టి వేరుశనగ గుళ్ళు ఇందాక స్టవ్ మీద పెట్టి షానుకి జడ వేసే లోపల కొంచెం అయితే మాడిపోయినాయి అనమాట. ఈ రోజు నేను వేరుశనగ గుళ్ళు దోసకాయ చట్నీ అయితే చేస్తానండి. దోసకాయ కాదు, అది ఉంది కదా సొరకాయ పొడుగ్గా ఉంటుంది, అదైతే చట్నీ చేస్తాను. ప్రతిరోజు రాగి జావ అయితే మా వారే కాస్తున్నారండి. దాన్ని మార్నింగే తాగితే సేల్ అవుతుంది తప్పించి, లేకపోతే నైట్కి ఉండిపోతుంది. ఇంకా అన్నాలు తిన్నాక ఎవరు తాగలేకపోతున్నారు. నెక్స్ట్ డేకేమో అది నాకు ముందు రోజు కాసింది నెక్స్ట్ డే తినడం కానీ తాగడం కానీ అసలు ఇష్టం ఉండదు అనమాట. చాలామంది చెప్తారు రాగి జావ నైట్ కాసుకుని పెట్టుకుని మార్నింగ్ తాగితే చాలా మంచిది, హెల్దీ అని అంటారు, బాగుంటుంది అంటారండి. నాకేమో అసలు అలాగా నైట్ కాసేసింది మార్నింగ్ తాగడానికి మనసే ఒప్పదు. ఏమన్నా క్రిములు వెళ్ళిపోతాయేమో అన్న భయం ఉంటుంది. నేను అసలు అలా తాగలేనండి. అండ్ నేను ఎప్పుడు ఏది తాగినా కూడా కొంచెం వేడిగా ఉంటేనే తాగుతాను. ఇంకా కొంచెం తాగేసాను జావ అయితే పూర్తిగా తాగలేకపోయానండి. అది ఉప్పు లేదు, ఏమీ లేదు, అసలు టేస్టే లేదనమాట. సో నాకు మళ్ళీ వికారం వచ్చేసి అయిపోతుంది అనేసి జావ అయితే వదిలేసాను. ఇంకా నేను త్వరగా వంట పని అయితే స్టార్ట్ చేస్తానండి. అంటే రైస్ కడుగు పెట్టేశాను కదా, వేరుశనగలు వేగిపోయినాయి, పచ్చిమిరపకాయలను ఆనపకాయ ముక్కని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి అది వేపిస్తాను. ఆనపకాయ అసలు చట్నీ చేయొచ్చో లేదో కూడా నాకు ఐడియా లేదు. ఫస్ట్ టైం అయితే నేను ఆనపకాయ చట్నీ చేస్తున్నాను. అది కూడా ఎందుకు చేస్తున్నానంటే నిన్న ఆనపకాయ పప్పులో వేద్దామనేసి కట్ చేశానండి. అది ఒక సగం ముక్కలు ఉండిపోయింది అనమాట. సో మళ్ళీ పాడైపోతుంది, ఒకసారి వాడేద్దాం దాన్ని, చట్నీ ఏమైనా చేద్దామనేసి అనుకుంటున్నాను. కానీ అది ఫ్రిడ్జ్లో ఎక్కడ పెట్టైనా కనపట్లేదు, ఉంది. సో ఇది వేసి చట్నీ అయితే చేసేస్తాను. అసలు మీరు చెప్పండి, ఆనపకాయతోటి చట్నీ ఎవరైనా చేసుకుంటారా లేదా అన్నది. సో నేను ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తూ మార్నింగ్ రొటీన్ అయితే కంప్లీట్ చేసేస్తాను. ఈరోజు నేను చేసిన ఆనపకాయ చట్నీ చాలా బాగుందండి. మా వారు ఇప్పుడు చట్నీ తిన్నప్పుడు, అంటే మా వారు నోటి నుంచి బాగుంది అన్న మాట వినాలంటే నేనే బాగుందా అని 10 సార్లు అడిగితే ఉందలే అనేసి అంటారనమాట. కానీ ఈరోజు ఈ ఆనపకాయ చట్నీ ఇలా ఒక ఇడ్లీలో ముంచుకుని ఒక ముక్కలో అలా నోట్లో పెట్టుకోగానే చట్నీ చాలా బాగుంది అని అన్నారు. నాకు భలే హ్యాపీ అనిపించింది. అంతకుముందు దొండకాయ చట్నీ కూడా చేశానండి. నేను ఏ చట్నీ చేసినా సేమ్ ఒకటే ప్రాసెస్లో చేస్తాను. ఫస్ట్ అయితే వేరుశనగలు వేపించుకుని పక్కన పెట్టేసుకుని మళ్ళీ అదే నూనె ముక్కుట్లోకి నేను పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయ, ఇంకా ఏవైతే కూరగాయలతో చేయాలనుకుంటున్నానో ఆ కూరగాయలు అయితే వేసి కాసేపు మగ్గబెట్టేస్తాను అనమాట. కొంచెం ఉప్పు, పసుపు, చింతపండు వేసి మగ్గబెడతానండి. ఇంకా అవి చల్లారిపోయిన తర్వాత ఫస్ట్ వేరుశనగలు మిక్సీ పట్టుకుని తర్వాత ఏవైతే వెజిటేబుల్స్తో చేయాలనుకుంటున్నానో దాన్ని అయితే మిక్సీ పడతాను. ఎప్పుడు ప్రతి చట్నీకి ఇదే ప్రాసెస్ చేస్తానండి. ఇది ఇడ్లీలోకి చాలా బాగుంటుంది. అదే అన్నంలోకి తినాలనుకుంటే కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. నేను ఎప్పుడు నాకు ఈ చట్నీలు ఇడ్లీలోకి తప్పించి అన్నంలోకి అసలు తినబుద్ధి కాదండి, నాకు నచ్చదు ఎందుకో మరి. ఇంక ఇదిగోండి అన్నం అయితే వార్చేసాను. ఈ పక్కన స్టవ్ అయితే ఖాళీ అయింది కాబట్టి ఈ స్టవ్ మీద అయితే కూర వేస్తున్నాను. ఈరోజు ఇంట్లో 2 కోడిగుడ్లు ఉన్నాయండి. మొన్న మా హస్బెండ్ కోడిగుడ్లు తీసుకొచ్చినప్పుడు అది బాక్స్లో పెడతారు కదా, మూత సరిగ్గా పట్టలేనట్టుంది. ఒక కోడిగుడ్డు చిదిగిపోయినట్టుగా పైన ఉంటుంది కదా దాన్ని షెల్ సొట్టపడ్డదనమాట. సో ఇంకా గుడ్లు అవి ఉడకేయడానికి పని చేయవు. సో ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఏం పెట్టను అంటే మను కోడిగుడ్డు పొలట కావాలని అడిగింది. సో ఉల్లిపాయలు అయితే మగ్గబెడుతున్నానండి. చట్నీకి ఆనపకాయ పెట్టాను కదా, ఆనపకాయ కూడా ఉడికిపోయింది. సో దానికి స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇంకా స్టవ్ మీద ఇడ్లీ పెట్టేస్తానండి. నిన్న ఇడ్లీ పిండి రుబ్బాను కదా,
ముందు రోజు ఇడ్లీ పిండి ఎక్కువగానే రుబ్బానండి. ఒక 3 డేస్కి చక్కగా మాకు టిఫిన్ అయితే సరిపోతుంది. ఇంకా నేను దాన్ని ఇడ్లీ పాత్రలోకి అయితే వేసుకుంటున్నాను. మొత్తం పిండి అయితే బయట పెట్టనండి. నాకు ఎంతైతే పిండి అవసరం అంతా ముందు రోజు రాత్రి పడుకునేటప్పుడు కొంచెంగా చిన్న గిన్నెలోకి అయితే తీసుకుంటాను. అంటే ఫస్ట్ డే మాత్రమే బయట పెడతానండి, కొంచెం గిన్నెలోకి తీసుకుని. తర్వాత రోజులు ఫ్రిడ్జ్లోనే ఉంచేసి ఎప్పుడు కావాల్సినప్పుడు తీసుకుని కొంచెం కొంచెం పిండి వాడుకుని మళ్ళీ ఫ్రిడ్జ్లో అయితే ఇమీడియట్గా పెట్టేస్తాను అనమాట. 3-4 డేస్కి సరిపోతుంది. ఇంకా తర్వాత ఎలాగూ పిల్లలకి సెలవులు ఇచ్చేస్తున్నారు కదా, ఊరు వెళ్దాము అనేసి అనుకుంటున్నాము. ఇంక ఇదిగోండి స్టవ్ మీద అయితే ఇడ్లీ పెట్టేశాను. ఈ పక్కన ఇందక్కడ ఉల్లిపాయలు పెట్టాను కదా, కోడిగుడ్డు పుల్టకి ఉల్లిపాయలను అయితే ఒకసారి అయితే తిప్పుకుంటున్నాను. ఇంకా మనునైతే నిద్ర లేపేశానండి. మనుని నిద్ర లేపి దానికైతే నేను జడేస్తున్నాను. ఈ లోపల మా హస్బెండ్ షాను అయితే క్రికెట్ నుంచి వచ్చేసారు. షానుకి ఆల్రెడీ నీళ్ళు అది వచ్చేస్తుంది అనుకున్నప్పుడు 7:30 కల్లా నీళ్లు వేడి చేసేసి ఉంచుతాను అనమాట. అది ఇంకా స్నానం అయితే చేసేస్తుంది. ఇంకా షాను స్నానానికి వెళ్ళిందండి. ఈ లోపల మనుకి హీటర్ పెట్టేశాను. దానికి జడ అయితే వేసేసి దాన్ని స్నానానికి పంపించేశాను. ఇంకొండి చట్నీ అయితే చేస్తున్నాను. వేరుశనగలు ఒకసారి మిక్సీ పట్టేసి తర్వాత దీంట్లోకి ఈ ఆనపకాయ ముక్కలని పచ్చిమిరపకాయ ముక్కలను అయితే వేసేసి వాటిని కూడా ఒకసారి అయితే మిక్సీ పట్టేశాను. ఇంకా తాలింపు వేసే అంత టైం లేదండి. తాలింపు వేస్తూ కూర్చుంటే ఇంకా నాకు పిల్లలకి టైంకి స్కూల్కి అయితే పంపించలేను కదా, సో అందుకు ఇంకా మిక్సీ పట్టేశాను. చట్నీ అయితే చాలా బాగుందండి, భలే వచ్చింది. మా వారు బాగుంది అని నేను అడగకుండా చెప్పారు. అది కూడా నాకు చాలా హ్యాపీ అనిపించింది. చాలా చట్నీ వచ్చిందండి. మేము తిన్నాక మీకు చూపించాను ఆ చట్నీ. ఇంక ఇదిగోండి షానుకి మా హస్బెండ్కి అయితే టిఫిన్ పెట్టేస్తున్నాను. మను స్నానం చేసి వచ్చిన తర్వాత మనుకు పెట్టేసి నేను కూడా ఒక 2 ఇడ్లీలు అయితే టిఫిన్ తినేస్తాను. చట్నీ బాగుంది. సూపర్ ఉంది. ఉందా? ఇంకా పిల్లలకి స్నాక్స్ పెట్టాలి కదా. మా హస్బెండ్ షానుని క్రికెట్ గ్రౌండ్ నుంచి తీసుకొచ్చిన తర్వాత పిల్లలకి ఏం స్నాక్స్ పెట్టాలి అన్నది ఫ్రూట్స్ అయితే కట్ చేస్తారండి. మీరు మీ పిల్లలకి స్నాక్స్ కింద ఏమేమి పెడతారో కామెంట్ చేయండి. నేనైతే ఎప్పుడు ఫ్రూట్సే పెడతాను. మీకు చాలాసార్లు కూడా మీరు నా వ్లాగ్లో చూడొచ్చు, నేను కూడా చెప్తూనే ఉన్నాను కదండి. సో ఇప్పుడు సీజనల్ ఫ్రూట్స్ కాబట్టి ఇవి ప్లస్ వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకుంటే బెటర్ కాబట్టి వాటర్ మెలోను కర్బూజా లాంటివి అయితే ఎక్కువగా పెడుతూ ఉంటాం అనమాట. ఇంకోటి ఇందాక స్టవ్ మీద నేను కోడిగుడ్డు పుల్టగా పెట్టాను కదా, నీళ్లు మరిగిపోయాయి. 2 eggs అయితే వేసేసానండి. కూర అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇమీడియట్గా నేను పిల్లలకి వాటర్ బాటిల్స్, లంచ్ బాక్స్, స్నాక్స్ బాక్స్ అయితే రెడీ చేసేసాను. ఇంకొన్ని ఇన్ని కర్బూజా ముక్కలు పెడితే వాళ్ళు తిన్నని తిని మిగతా ఇంటికి తీసుకొచ్చేసి ఇంటికాడ అయితే తింటారనమాట. మా పిల్లలకి లంచ్ బాక్స్ కూడా నేను ఎక్కువ ఏమీ పెట్టనండి, చాలా తక్కువగా పెడతాను. ఎందుకంటే కేవీ స్కూల్లో వీళ్ళకి ఓన్లీ 20 minutes టైం ఇస్తారు. ఆ 20 minutes లంచ్ బాక్స్ ఫినిష్ అవ్వదు అనమాట. అందుకు నా బంగారం బాయ్ చిన్న బాబు, ఐ లవ్ యూ టు బంగారు కొండ. బాగా చదువుకో మమ్మీ. టీచర్కి వినపడేలాగా మాట్లాడు. నీ నోట్లో కొరుక్కుంటే వినపడదు టీచర్కి, అర్థమైందా? గట్టిగా మాట్లాడాలి. అమ్మో మను ఎంత తెలివైన పిల్ల అనుకోవాలి, సరేనా? మంచినీళ్ళు తాగే. నా మన తల్లి చాలా తెలివైన పిల్లండి. దాని తెలివితేటలు కేవలం నా దగ్గర చూపిస్తుంది. టీచర్ దగ్గర చాలా సైలెంట్గా ఉంటుందంట. టీచర్ చెప్తున్నారు. 8:15 అయ్యిందండి. షానుని మనుని స్కూల్కి అయితే పంపించేశాను. ఇందాక ఇడ్లీ వేసాను కదా, నాకు మా ఆయనకి టిఫిన్ అయితే సరిపోలేదండి. ఇడ్లీలు ఏంటో మరీ చిన్న చిన్నగా వచ్చాయి. అందుకు మా వారు మినపట్టు వెయ్యి అని అడిగారు. సో నాకు మా ఆయనకి ఒక చిన్న మినపట్టు వేసుకుని తినేస్తాము. నాకు మా వారికి అయితే చిన్నది మినపట్టు అయితే వేసుకున్నానండి. నేను చిన్న ముక్క తిన్నానంతే, మిగతాదంతా మా హస్బెండ్కి వేసేసాను. ఆయన అయితే తిన్నారు. నేను ఎలాగో ఇంట్లోనే ఉంటాను కాబట్టి ఆకలిస్తే అన్నమైన తినేయచ్చు.
ఇంకా మా వారు టిఫిన్ తినగానే ఆయనకి టీ అయితే పడాలండి. సో నాకు టీ పెట్టు అంటే పాలు అయితే ఓపెన్ చేసి ఒక స్టవ్ మీద పాలు పెట్టాను, ఒక స్టవ్ మీద టీ అయితే పెట్టానండి. ఇంకా టీ అయితే ఆయనకి ఇచ్చేసాను. ఇక నేను ఇందాక పాలు ప్యాకెట్ని మీరు కట్ చేస్తున్నప్పుడు గమనించారో లేదని దాంట్లో నుంచి చాలా మేగడైతే వచ్చిందండి. ఇలాగా పచ్చిపాలలో వచ్చే మేగడిని ఫేస్కి రాసుకుంటే చాలా మంచిది అనేసి చాలాసార్లు విన్నాను. ఇంకా ప్యాకెట్లో పాలు ఎంత నీళ్ళు వేసి గుంజినా కూడా మేగడ ప్యాకెట్కి అయితే అంటుకుపోతుంది అనమాట. సో అందుకనేసి ఆ మేగడంతా తీసుకొచ్చి నా ముఖానికి అయితే రాసేసుకున్నాను. నాకు అలా వేస్ట్గా ఏది పాడేయడం అయితే అస్సలు ఇష్టం ఉండదండి. ప్రతి దాన్ని పూర్తిగా శాంతం వాడేయాలనుకుంటాను నేను. సో పాల ప్యాకెట్లో మిగిలిన మేగడ్ని కూడా నాకు అసలు వేస్ట్ చేయడం ఇష్టం లేదు. సో అందుకనేసి దాన్ని ఏం చేశానంటే ఫేస్కి నెక్కకి అయితే రాసేసుకున్నానండి. ఇంకా పాలు మరుగుతున్నాయి, వాటిని దగ్గరుండి చూసుకోలేదనుకోండి క్షణకాలంలో మొత్తం పొంగిపోతాయి. మళ్ళీ గ్యాస్ స్టవ్ను క్లీన్ చేయాలి, కౌంటర్ టాప్ను క్లీన్ చేయాలి. అసలే నిన్నే కదా క్లీన్ చేశాను. సో అందుకనేసి ఇంకా ఆ పాలు మరిగే లోపల నేను వంటగదిలో టిఫిన్ తర్వాత వచ్చిన గిన్నెలన్నింటినీ క్విక్గా అయితే క్లీన్ చేసేస్తున్నాను. ఇంకా క్లీన్ చేస్తూ యూట్యూబ్లో కామెడీ వీడియోస్ ఉంటే వాటిని అయితే చూస్తున్నాను అనమాట. మీలో ఎంతమంది అమ్మ డైరీలో కొన్ని పేజీల పుస్తకం చదివారో కామెంట్ చేయండి. నేను ఈ మధ్యకాలంలో అతని వీడియోలు ఎక్కువగా చూస్తున్నాను. నాకు ఆ బుక్ని ఎలాగోలాగా ఒకటి కొనుక్కుని పూర్తిగా చదవాలి అనేసి ఉంది. చాలా బాగుందంట కదా, చాలా మంది మాటల్లో విన్నాను. 10 o'clock అయ్యిందండి. ఇంట్లో అన్ని పనులు కంప్లీట్ అయిపోయాయి. గిన్నెలు తోమేశాను, ఇల్లు మొత్తం కూడా శుభ్రంగా మా వారైతే క్లీన్ చేసి పెట్టారు. ఇంకా టైం 10 అయ్యిందండి. క్విక్గా నేను ఎడిటింగ్ స్టార్ట్ చేయాలి. చాలా ఎడిటింగ్ ఉంది వ్లాగ్. సో త్వరగా ఎడిటింగ్ కంప్లీట్ చేసుకున్నాక మీతో మాట్లాడతాను. ఈరోజు ఇంట్లో పనులు చాలా క్విక్గా కంప్లీట్ చేసేసాను. అలాగే ఎడిటింగ్ పని కూడా చాలా త్వరగా పూర్తయిపోయిందండి. నా ఎడిటింగ్ పనులు ఇంట్లో పనులు అన్నీ పూర్తి చేసుకునేసరికి టైం అయితే 12:30 అయ్యింది. నాకు ఇంకా చాలా ఖాళీ టైం అయితే దొరికింది కదా. సో నేను ఎప్పటి నుంచో కొంచెం ఖాళీ టైం దొరికితే బాగుండు, డైరీ తీసుకుని మనసులో వచ్చిన ఆలోచనలన్నీ డైరీలో రాసుకోవాలి అని అనుకుంటున్నాను అనమాట. అప్పుడే 1 వీక్ నుంచి వెయిట్ చేస్తున్నానండి. కొంచెం ఖాళీ టైం దొరికితే చాలు, మనము చాలా ఆలోచనలు వస్తున్నాయి కదా, వాటన్నిటిని తీసుకెళ్ళి పేపర్ మీద పెట్టాలి అనేసి అనుకుంటున్నాను అనమాట. నాకు ఏ పని చేస్తున్నానండి, ఇల్లు తుడుస్తున్నా, బట్టలు ఏమన్నా ఉతుకుతున్నా, బట్టలు ఆరేస్తున్నా, బట్టలు మడతలు పెడుతున్నా, ఇలా ఏం చేస్తున్నా కూడా నెక్స్ట్ ఏంటి, యూట్యూబ్లో నెక్స్ట్ ఏ కంటెంట్ చేయాలి అని చాలా ఆలోచనలు వస్తూ ఉంటాయి అనమాట. ఒక్కొక్కసారి ట్రావెలింగ్లో ఉన్నప్పుడు చాలా మంచి మంచి ఐడియాలు వస్తాయండి. అవి అనుకుంటాను ఇలా చేయాలి అలా చేయాలని కంప్లీట్ వ్లాగ్ ఊహించుకుంటానా, కానీ తర్వాత ఏదో అనుకున్నాను కదా అని ఆ ఐడియా అయితే అసలు ఆ ఆలోచన మళ్ళీ గుర్తుకే రాదనమాట. సో అందుకే ఇమీడియట్గా వచ్చిన ఆలోచన వచ్చినట్టు బుక్ మీద పెట్టుకోవాలండి. నేను చాలా డేస్ నుంచి పెట్టకపోవడము చాలా ఆలోచనలు అయితే గాల్లో కలిసిపోయినాయి. ఇప్పుడు ఆలోచించుకుంటున్నాను అనమాట, ఏమనుకున్నాను, ఏ కంటెంట్ అనుకున్నాను అని ఆలోచిస్తూ రాసుకుంటున్నాను అనమాట. అండ్ మీలో చాలామందికి తెలుసు, నేను చాలా విషయాన్ని డైరీలో రాసుకుంటాను. నేనే కాదు, మా పిల్లలకి డైరీ రాసే అలవాటు ఉంది. మా హస్బెండ్కి ప్రతిరోజు తన లైఫ్లో ఏం జరిగింది అన్నది డైరీ రాసుకుంటారు కదా. సో మరి నా డైరీలో నేను ఏమేమి రాసుకుంటాను అన్నది ఈరోజు నా డైరీని అయితే మీకు చూపిస్తానండి. ఇందులో నేను నా పర్సనల్స్ ఏమి రాసుకోను. నా పర్సనల్స్ అయినా ఏదైనా కూడా ప్రతిదీ వ్లాగింగ్ రూపంలో, వీడియో రూపంలో మీకు చెప్తూ ఉంటాను కదండి. నేను డైరీలో రాసుకునేది ఏంటి అన్నది ఇప్పుడు మీకు అయితే చూపిస్తాను. నేను మీకు ఒక విషయం చెప్పనానండి, ఇంట్లో ఉండే ఆడవాళ్ళైనా, బయటకు వెళ్ళే ఆడవాళ్ళైనా, చిన్నపిల్లలైనా, పెద్ద పిల్లలైనా, ఆడవారైనా, మగవారైనానండి, ఎవరైనా కూడా మనకి ఏదైనా ఒక ఆలోచన వచ్చినా, లేకపోతే ఒక బాధ వచ్చినా, ఒక హ్యాపీనెస్ వచ్చినా దాన్ని రాసుకోవడం అనేది ఒక అలవాటుగా మార్చుకోండి. అది మీకు ఎన్ని స్వీట్ మెమరీస్లో మిగులుస్తుంది. మీరు హ్యాపీలో ఉండి రాసుకుంటే స్వీట్ మెమరీస్ మిగులుతాయి. సాడ్లో ఉండి రాసుకున్నారనుకోండి, మన మనసులో నుంచి ఆ దుఃఖం అంతా బయటకైతే వెళ్ళిపోతుంది అనమాట. ఇది నేను చాలా ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ చేస్తున్నానండి. నేను డిగ్రీ 2nd ఇయర్లో ఉండగా మా పెద్దన్నయ్య ఒక బుక్ కొనుక్కొని వచ్చాడు, ఆందోళన చెందకు ఆనందంగా జీవించు అని. ఆ బుక్ నేను 3rd ఇయర్లో ఉండగా చదివాను అనమాట. దెన్ అప్పటి నుంచి నా లైఫ్లో నేను ఎప్పుడు ఏ బాధ వచ్చినా, ఏదైనా కష్టం వచ్చినా, లేకపోతే కారణం తెలియకుండా బాధ వచ్చినా కూడా నేను ఒక్కొక్కసారి ఆ బుక్ని అయితే తిరగేస్తూ ఉంటాను. ఇంకా నాకు ఆ బుక్ 2 times చదివానేమో, ఫుల్ గుర్తుండిపోయింది. ఇది మా హస్బెండ్కి వాళ్ళ ఆఫీస్లో లాస్ట్ ఇయర్ ఇచ్చారనమాట. ఇంకా ఇది ఖాళీగా ఇలా ఉండిపోతుంది కదా అనేసి నేనైతే యూజ్ చేసుకుంటూ ఉంటాను. నాకు ప్రతిరోజు డైరీ రాసుకునే అలవాటు అయితే లేదండి, కానీ నేను డైరీ రాయకపోయినా డైరెక్ట్గా వీడియోస్ తీసుకుంటూ ఉంటాను కాబట్టి నా ఎవ్రీడే నాకు ఎలా జరిగింది అన్నది నాకు గుర్తుంటుంది అనమాట.
కానీ మనకి జర్నలింగ్ అన్నది చాలా మంచి పద్ధతి అండి. దీనివల్ల ఏంటంటే మనం ఏంటి అన్నది మనకి తెలుసుకోవడానికి ఉంటుంది. ఇది ఒక స్వీట్ మెమొరీ అనమాట, మనం ఇది ఓపెన్ చేసి చూసుకోవడానికి. నేను మెయిన్గా ఈ డైరీలో ఏమేమి రాస్తాను అంటే, ఇలాంటి డైరీలు నేను ఒక 5 అయితే రాశానండి. 5లో ఏంటంటే ఈ 5 ఇయర్స్లో అంటే యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పటి నుంచి రాయడం అయితే స్టార్ట్ చేశాను అనమాట. అంతకుముందు రాసేదాన్ని కానీ 1-2 పేజీలు. ఇప్పుడు ఏంటంటే నేను కంటెంట్ ఏం చేయాలి, నెక్స్ట్ ఏం మాట్లాడాలి, ఎలా చేయాలి ఏంటి అన్నది ఇలాగా రాసుకుంటూ ఉంటాను అనమాట. ఈరోజు ఏమేం పనులు చేయాలి, ఒక లైన్ ఒక పద్ధతి ప్రకారము అంత ప్రాసెస్లో ఎలా చేయాలి అంటే, చాలామంది అంటారన్నమాట నన్ను, అబ్బా రోజు చేసే పనులు కూడా ఒక లిస్ట్ రాసుకోవాలని అంటారు. రోజు చేసే పనులు లిస్ట్ రాసుకోక్కర్లేదండి. కాకపోతే నేను వ్లాగింగ్ షూట్ చేస్తూ రాస్తాను కాబట్టి నాకు వీడియో షూటింగ్కి ఎడిటింగ్కి కన్వీనియంట్గా ఉండేలాగా నేను కంటెంట్ మంచిగా వచ్చేలాగా పనులు కూడా ప్లాన్ చేసుకుని రాసుకుంటాను అనమాట. సో నెక్స్ట్ ఏంటి, కమింగ్ బ్లాగ్స్ని ఎలా చేయాలి, కమింగ్ షార్ట్స్కి ఏం మాట్లాడాలి ఏంటి అన్నది ఇలా రాసుకుంటూ ఉంటాను. ఇందులో నేను ఓన్లీ కంటెంట్ రిలేటెడ్ ఒక్కటే రాసుకోనండి. నేను మీకు చాలాసార్లు చెప్పాను కదా, నాకు పీరియడ్కి ముందు 3 days, పీరియడ్ అయిన తర్వాత 3 days ఫుల్ మూడ్ స్వింగ్స్ వస్తాయండి. ఎంత మూడ్ స్వింగ్స్ వస్తాయంటే, నేను ఆ టైంలో పిల్లల్ని సరిగ్గా చూసుకోలేను, ఇల్లు శుభ్రం చేసుకోలేను, గిన్నెలు తోమలేను, అసలు నా గురించి నేను పట్టించుకోలేను, ఏ పని చేయలేను అనమాట. అంత మూడ్ స్వింగ్స్ వచ్చేస్తాయి. సో అంత మూడ్ స్వింగ్స్ వచ్చినప్పుడు నేను అలా డల్ అయిపోయాను అనుకో, అప్పుడు నాకు ఇంట్లో పనులు ఆగిపోతాయి. ప్లస్ ఆ మూడ్ స్వింగ్స్ వల్ల నేను డల్ అయిపోవడం వల్ల ఛానల్ ఎఫెక్ట్ అయిపోతుంది, నా పిల్లలు సఫర్ అయిపోతారు, ఇంట్లో చాలా డిస్టర్బ్డ్గా ఉంటుంది అనమాట. సో ఇలా మనసుకు బాధ వచ్చినప్పుడల్లా నేను ఇలాగ డైరీలో అయితే రాసుకుంటూ ఏం చేయాలి ఏంటి, ఎందుకు నేను ఇలా బాధపడుతున్నాను అనేసి ఇలా రాసుకుంటూ ఉంటానండి. మెయిన్గా నేను ఏంటంటే ఆందోళన చెందకు ఆనందంగా జీవించు అన్న బుక్ అయితే చదివేదాన్ని అనమాట. మన మనసు ఎప్పుడైనా కారణం లేకుండా చాలా బాధపడ్డప్పుడు ఇలా మనసు ఏ ఏ కారణాల చేత బాధపడుతుంది అన్నది ఇలా బుక్ మీద రాసుకుంటూ ఉన్నామనుకోండి, అసలు ఎందుకు బాధపడుతున్నాం అన్నదానికి మనకి రియల్గా కారణము తెలియకపోయినా వన్స్ బుక్ మీద రాయడం స్టార్ట్ చేసిన తర్వాత వరుస పెట్టి కారణాలన్నీ వస్తాయి. సో ఆ కారణాలకి తగ్గ సొల్యూషన్ ఏంటి అన్నది మనము ఊహించుకోవచ్చంట, బ్రెయిన్ క్లియర్ అయిపోతుందంటండి. సో అప్పటి నుంచి నేను ఇది ఫాలో అవుతున్నాను అనమాట, ఇలాగా రాసుకుంటూ వస్తానండి. ఇంతే కాకుండా అప్కమింగ్ మనం ఏం చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది, ఇవన్నీ నేను రాసుకుంటూ ఉంటాను అనమాట. ఇంకోండి నా గోల్స్ అయితే నేను ఇందులో రాసుకున్నానండి. ఇవన్నీ నా గోల్స్ అనమాట. ఎప్పటికైనా నా కెరియర్లో నేను సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేసే స్థాయికి వెళ్ళాలి అని, నేను కూడా చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ లాగా చాలా ఫాస్ట్గా స్టైలిష్గా గలగల ఇంగ్లీష్లో మాట్లాడాలి అన్నది ఒక డ్రీమ్ అనమాట నాకు. ఇంకా మూవీ రిలీజ్ ఫంక్షన్స్కి, ఆడియో రిలీజ్ ఫంక్షన్స్కి, సెలబ్రిటీస్తో చిట్ చాట్ చేయడానికి ఇలాంటి వీటికి వెళ్ళాలి అని కోరిక. ఇవన్నీ నేను మీకు ఆల్రెడీ వ్లాగ్స్లో చెప్పేశాను. ఈరోజు ఎవరైతే నన్ను చూసి నా గురించి బ్యాడ్గా ఎవరైతే మాట్లాడుకుంటున్నారో వాళ్ళందరికీ నేను సక్సెస్తో చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పాలన్నది నా గోల్ అనమాట అండి. ఇంకా యూట్యూబ్ రిలేటెడ్ ఈవెంట్స్కి, బ్రాండ్ రిలేటెడ్ ఈవెంట్స్కి నేను కూడా వెళ్ళే అవకాశం నేను దక్కించుకోవాలనేది ఒక కోరిక. నాకు ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ అంటే చాలా ఇష్టమండి. ఎప్పటికైనా కూడా నేను ఫొటోస్ని, వీడియోస్ని మంచిగా తీసేలాగా ఆ కోర్స్ అయితే నేర్చుకోవాలి అని అనుకుంటున్నాను. ఇంకా ప్రజెంట్ పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి వీటన్నిటి మీద ఫోకస్ చేయలేకపోతున్నాను. పిల్లలు పెద్ద అయ్యాక మొత్తం నా కెరియర్ అంతా సోషల్ మీడియాలోనే బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇవైతే నా గోల్స్ అండి. సో ఇంకా ఇది వచ్చేసి అనిపించవచ్చు, ఇది ఒక గోల్ ఉందనమాట. హస్బెండ్ దగ్గర హస్బెండ్ దగ్గర ₹1 కూడా తీసుకోకుండా ఒక హౌస్ కొని మా హస్బెండ్కి గిఫ్ట్ ఇవ్వాలి అని అనుకుంటాను. ప్రజెంట్ మన డేస్ అన్నవి చాలా డెవలప్ అయిపోతున్నాయి, టెక్నాలజీ బాగా ముందుకు వెళ్ళిపోతుంది కదండి. మీరు నమ్ముతారా, నేను ఏ షాప్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కేవలం డబ్బుల్ని మాత్రం ఉపయోగిస్తానండి. ఫోన్పేలు, పేటిఎంలు, నాకు అసలు ఇవి ఎలా యూజ్ చేయాలో కూడా నాకు తెలియదు. నేర్చుకోవాలంటే నేర్చుకోవచ్చు, బట్ నేను ఎప్పుడూ అవి ట్రై చేయలేదన్నమాట. ఇప్పుడు మనకి చాట్ జీపీటీ అని, ఏఐ అని ఇలా ఇవి డెవలప్ అయిపోతున్నాయి కదా. సో ఇవన్నీ మనకి ఫ్రీగా కూడా అవైలబుల్గా ఉన్నాయండి. సో వీటిని ఉపయోగించి నేను ఇంగ్లీష్ మాట్లాడడం బాగా నేర్చుకోవాలి అని అనుకుంటున్నాను అనమాట. ఇక డల్ అయిపోయిన ప్రతిసారి రాసుకునే మాటలైతే ఇవండి.
మెయిన్ నేను డల్ అయిపోవడానికి వచ్చే ఫస్ట్ రీజన్ వచ్చేసి ఛానల్ వ్యూస్ డౌన్ అయిపోయినా, లేకపోతే ఛానల్ డౌన్ అయిపోయి రెవెన్యూ అస్సలు రావట్లేదు అని అనిపించినప్పుడు నేను ఇలా రాసుకుంటాను అనమాట. డల్ అయిపోకు, వ్యూస్ వచ్చినా రాకపోయినా ఎవ్రీడే వ్లాగ్స్ పెట్టు, ఎవరు ఏమనుకుంటున్నారు నీ గురించి అని బాధపడకు, నెగిటివ్ కామెంట్స్కి హర్ట్ అవ్వకు. అంటే నెగిటివ్ కామెంట్స్ అంటే కామెంట్ మెసేజ్ రూపంలో పెట్టినవి కాదండి. కొంతమంది నా ఫొటోస్ ఉపయోగించి బ్యాడ్గా వీడియోస్ అయితే చేస్తారన్నమాట. నన్ను చాలా బజారు దానిలాగా నీచంగా మాట్లాడుతూ వీడియోలు చేస్తారు. మేబీ మీరు అవి చూసి ఉండరు, నేను చూస్తాను కాబట్టి నాకు తెలుస్తాయి అనమాట. వాళ్ళు మాట్లాడే మాటల్ని పట్టించుకోకు అని ఇలాగా నన్ను నేను సెల్ఫ్ మోటివేట్ చేసుకుంటూ ఉంటానండి. నేను మీకు చెప్తున్నానండి, ఇలా మనము మన గోల్స్ ఏంటి, మన మనసులో బాధ ఏంటి ఇలాగ బుక్స్ మీద రాసుకున్నప్పుడు మన మనసు చాలా తేలిక పడుతుంది అనమాట. ఈరోజు ఎందుకో నేను అనుకోకుండా మీకు ఇదైతే చూపించేసానండి. చెప్పినంత మాత్రాన తప్పేమీ లేదు కదా, మీకు కూడా ఉపయోగపడుతుందని చెప్పాను. ఇక అప్కమింగ్ వ్లాగ్స్కి కంటెంట్ వచ్చేసి ఇది చేయాలి అనేసి ఇలాగైతే రాసుకున్నాను. ఇవి కమింగ్ వ్లాగ్స్లో మీరు చూస్తారు. టైం అయితే 8 o'clock అవుతుందండి. ఇంకా ఈ రోజు డిన్నర్ ఉండే పని ఏమీ లేదు, బయటికి అయితే వెళ్తున్నాము మా ఫ్రెండ్కి పాపకి. సో పాపకైతే ఉయ్యాల ఫంక్షన్ అయితే చేస్తున్నారండి, అందుకనేసి మేము ఆ ఫంక్షన్కి అటెండ్ అవుతున్నాము. ఎప్పుడో డిగ్రీ క్లాస్మేట్ అనమాట తను. నాకు తను గుర్తుపెట్టుకుని మన ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు, నువ్వు కూడా రా భవాని అని చెప్పిందండి, అందుకని ఇద్దరం భవానీవే. మేము కాలేజ్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్తో పెద్దగా టచ్లో లేనండి, ఒకళ్ళిద్దరు మాత్రమే ఉన్నారు. ఇప్పుడు ఈ మధ్యలో ఉంది చూసారా, వాళ్ళ పాపను ఉయ్యాల్లో వేశారు. 21 days అంట, సెకండ్ బేబీ. ఈ అమ్మాయి భవానీ, చివరున్న అమ్మాయి. వాళ్ళేమో ఎక్కడ కొండపోచమ్మ అన్నారండి, అక్కడ నుంచి అయితే వచ్చారు. మేమేమి ఇటు నుంచి వచ్చామన్నమాట, వాళ్ళ హస్బెండ్. సో మొత్తం మా ఫ్యామిలీస్ అంతా ఇలాగా ఫొటోస్ అయితే దిగాము. చాలా హ్యాపీ అనిపించిందండి. చాలా ఇయర్సే, ఒక 10 years తర్వాత మేమంతా కలిసామేమో. ఎన్ని విషయాలు షేర్ చేసుకున్నామో, చాలా మొత్తం అందరు ఫ్రెండ్స్ని గుర్తు చేసుకుని వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయినాయా, వీళ్ళే హ్యాపీగా ఉన్నారా అని ఇలాగ చాలా విషయాలు మాట్లాడుకున్నాము. నెంబర్స్ మార్చుకున్నాము. ఇంకొక ఫ్రెండ్ రావాలి, తను కూడా భవనీయే, తను రాలేదనమాట. చాలా హ్యాపీ. ఇన్ని ఇయర్స్ తర్వాత ఫ్రెండ్స్ని కలిసామేమో, చాలా విషయాలు ఇంకా మాట్లాడుకుంటూనే ఉన్నామండి. మా హస్బెండ్కి అసలు నేను ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువే, ఎందుకంటే వాళ్ళ ఇంటికి వెళ్దాము మా ఫ్రెండ్ రమ్మంది అంటే పాపము పనిగట్టుకుని నన్ను ఉప్పల వరకు తీసుకుని వెళ్ళారు. ఇంకొక ఫ్రెండ్ తన భవానీ ఉంది కదా, వాళ్ళ ఆయన కూడా తీసుకొచ్చారండి. ఇంకా మేము ముగ్గురు కూర్చుని పిల్లల్ని మా ఆయనలు కుదిలేసి తెగ మాట్లాడుకున్నాం అనమాట. అన్నానమాట, మన ఫ్రెండ్స్ ఎవరు ఏంటి బాబు ఒక గెట్ టుగెదర్ ఏమి పెట్టరు, సరదాగా కలుద్దాం కదా, అందరము సరదాగా ఎంజాయ్ చేద్దాం కదా అనేసి అన్నాము. అట్లీస్ట్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళమైనా ఏమైనా ఒక రెస్టారెంట్కి వెళ్ళి సరదాగా కలుసుకుని మాట్లాడదాము అనేసి అన్నాను అనమాట. ఇంకా అలాగా చాలాసేపు మాట్లాడుకున్నామండి. ఇంకొక అమ్మాయి భవానీ అన్నాను కదా, ఆ అమ్మాయి నరసాపురం వెళ్ళారంట. సో తను కూడా వచ్చుంటే ఇంకా ఫన్ అయితే క్రియేట్ అయ్యేది. ఇంకా తను రాలేదు. సో మేమంతా నరసాపురం బ్యాచ్ అనమాట. ఇక్కడ నరసాపురంలో డిగ్రీలో చదువుకున్నప్పుడు ఫ్రెండ్స్. యాక్చువల్లీ నేను బయోటెక్నాలజీ అండి, వీళ్ళేమో బీజెడ్సీ అనమాట. మేము ఓన్లీ వీళ్ళతో కెమిస్ట్రీ క్లాస్కి కంబైండ్ అయ్యేవాళ్ళము. మా సెక్షన్ అంతా వేరు, వీళ్ళ సెక్షన్ వేరు. కెమిస్ట్రీ ల్యాబ్లో కెమిస్ట్రీ సబ్జెక్ట్కి వెళ్ళినప్పుడు మాత్రమే కంబైండ్ అయ్యేవాళ్ళము. సో అయినా కూడా మా ఫ్రెండ్షిప్ మంచిగా ఉంది. ఇంకా ఫోన్ నెంబర్లు అవి తెచ్చుకున్నాం కదా, ఒక గ్రూప్ క్రియేట్ చేసుకుని అందరము సరదాగా ఇంకా మాట్లాడుకోవాలి. సో ఇదేంటి ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.